సార్వత్రిక సమరాంగణంలో నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక రసవత్తరంగా మారింది. పంటలకు మద్దతు ధర సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు బ్యాలెట్ వార్కు సిద్ధమయ్యారు. పసుపు ఎర్రజొన్న రైతులు 245 మంది నామినేషన్లు వేశారు. ఉపసంహరణ తర్వాత కూడా అభ్యర్థులంతా బరిలో ఉంటే బ్యాలెట్ పోలింగ్ నిర్వహిస్తారా లేక ఎన్నిక వాయిదా వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించారు పసుపు ఎర్రజొన్న రైతులు. పంటలకు మద్దతు ధర సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు బ్యాలెట్ పోరు ఎంచుకున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి 240 మంది నామినేషన్లు వేశారు. 1996లో నల్లగొండ లోక్సభ స్థానం నుంచి 642 మంది నామినేషన్లు వేసి ఫ్లోరోసిస్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అప్పట్లో అతిపెద్ద బ్యాలెట్ పేపర్ ముద్రించడానికి సమయం కావాల్సి ఉండటంతో ఎన్నికలను వాయిదా మళ్లీ నిర్వహించారు. తాజాగా లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి రైతులు వేసిన నామినేషన్స్ పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా 24 బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానించే అవకాశముంది. 384 మంది అభ్యర్థుల పేర్లు వాటిపై డిస్ప్లే అవుతాయి. కానీ ఒక్కో పోలింగ్ బూత్లో ఒకే టేబుల్పై 24 యూనిట్లను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. అభ్యర్థుల సంఖ్య 96కు మించితే బూత్లలో కంపార్ట్మెంట్లు, ఈవీఎంల లింకింగ్ సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్లో నామినేషన్ దాఖలు చేసిన 245 మంది బరిలో నిలిస్తే బ్యాలెట్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఓటరు సంతృప్తి కోసం వీవీప్యాట్ స్లిప్పులను మరిన్ని లెక్కించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీవీప్యాట్ల సంఖ్య పెంచుతారా లేదా అని ఈ నెల 28లోగా బదులివ్వాలంటూ ఆదేశించింది. సుప్రీం జోక్యంతో వీవీప్యాట్ అంశం కీలకంగా మారింది. నామినేషన్స్ ఉపసంహరణ తరువాత ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటారన్నది స్పష్టత వచ్చిన తరువాతే ఈవీఎంలతో లేదా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే అంశం వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెబుతున్నారు. If the Nizamabad number exceeds 90 after withdrawals, మేము అక్కడ బ్యాలెట్ పేపర్ తో చేస్తాం. కానీ బ్యాలెట్ పేపర్ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇట్ విల్ బి టేకెన్ కేర్. ఈ స్థానం నుంచి సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తుండటంతో రైతులచే నామినేషన్స్ ఉపసంహరింపజేసేందుకు అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. అధికార పార్టీ హామీతో రైతులు నామినేషన్స్ ఉపసంహరించుకుంటారా లేక బరిలో ఉంటారా అన్నది ఈ నెల 28 నాటికి తేలనుంది.